హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్ టాక్స్. చిల్లీ మష్రూమ్ బయటికి వెళ్ళి తినాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుందాం. దీని ప్రాసెస్ వచ్చి మష్రూమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. దాంట్లోని 3 టేబుల్ స్పూన్ కార్న్, 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని దాని రుచికి తగ్గట్టు కారము, సాల్ట్ వేసుకుంటాము. మనకి మైదా ఉన్న కార్న్ ఒకేలా క్వాంటిటీ ఒకేలా ఉంటే సరిపోతుంది. సో దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. నేను చూస్తున్నారు కదా, ఈ టైప్లో కలుపుకొని సైడ్కి పెట్టి ఇప్పుడు కళాయిలోన ఆయిల్ వేసి లైట్గా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ని అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకొని 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక, అది బాగా ఫ్రై అయ్యాక పైకి అయితే తేలుతుంది. ఇలా తేలినప్పుడు బాగా ఫ్రై అయిపోతాయి కదా. సో దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని అలానే మష్రూమ్ అంతా బాగా ఫ్రై చేసుకుంటాము. చూసారు కదా, మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఫ్రై చేసింది కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అల్లమును వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మనకి కావాల్సిన ఆల్రెడీ ముందే కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినాక మనకి క్యాప్సికమ్ దొరుకుతుంది కదా, క్యాప్సికమ్ అనేది ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాక మన దగ్గర ఉంటే సాసులు, చిల్లీ సాస్ కొంచెము, అలాగే సోయా ఎక్కువ వేయకూడదు, సోయా సాస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్కి బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దీంట్లో కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మొత్తం బాగా కాసేపు ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుంటే మనకి గ్రేవీ టైప్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక కాసేపు హై ఫ్లేమ్లో అయితే బాగా కలుపుకుంటే స్మెల్ అంతా పచ్చివాసన లాగా ఉంటుంది కదా, టమాటో సాస్ అదంతా ఆ స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మష్రూమ్ని అయితే వేసుకొని బాగా కాసేపు కలుపుకుంటే చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో సింపుల్గా చేసుకోవచ్చు. చిల్లీ మష్రూమ్కి 3 సాసులు ఉంటే సరిపోతుంది.